ఇండస్ట్రీ ఎప్పుడు హిట్లనే గుర్తుంచుకుంటుంది. బ్లాక్ బస్టర్ బొమ్మే మాట్లాడుతుంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల్ని అలరించడానికి ముచ్చటగా 3 సినిమాలు సిద్ధమయ్యాయి. వాటిలో మొదటగా ప్రేక్షకుల్ని పలకరించే సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా ఫలితం ముగ్గురి కెరీర్కు ఎంతో అవసరం. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోల పేరు మీదే బిజినెస్ జరుగుతుంది. కొంతమంది దర్శకుల పేరు మీద కూడా టికెట్లు బుక్ అవుతూ ఉంటాయి. అలాంటి వారిలో శంకర్ ఒకరు. ఇది శంకర్ మూవీ అని ప్రేక్షకుణ్ణి థియేటర్కు రప్పించే మ్యాజిక్ ఆయన చేతిలో ఉంది. నాటి జెంటిల్మెన్ నుండి నేటి గేమ్ చేంజర్ వరకు ఆయన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రోబో తర్వాత ఆ స్థాయి మ్యాజిక్ శంకర్ సినిమాల్లో కనిపించట్లేదనే చెప్పాలి. స్నేహితుడు I2O మంచి అనుభూతిని పంచినా శంకర్ మార్క్ బెంచ్ స్కోర్ను సాధించలేకపోయాయి. ఇండియన్ 2 గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అందుకే గేమ్ చేంజర్ హిట్ శంకర్కు చాలా అవసరం. ఇన్నేళ్ల కెరీర్లో ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా చేసింది కూడా లేదు. దీంతో ఈ మూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. RRRలో రామరాజుగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు రామ్ చరణ్. ఆ సినిమా కోసం ఎంత కష్టపడింది ఇటీవల మేకింగ్ వీడియోలోనూ అందరూ చూశారు. ఎమోషన్స్తో తెరపై రాజమౌళి చేసిన మ్యాజిక్ అది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య తండ్రి కొడుకులిద్దరికీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో గేమ్ చేంజర్ విషయం చెర్రీకి ఎంతో అవసరం. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ నటుడు హిట్ అందుకోవడం కష్టమని సెంటిమెంట్ ఉంది. అది చరణ్కు అనుభవం. మగధీర తర్వాత ఆరెంజ్ రిజల్ట్స్ గురించి అందరికీ తెలుసు. RRRలో నటించిన NTR దేవరను ఒంటి చేత్తో మోసి ఆ టాక్ ను బ్రేక్ చేశారు. మరి రామ్ చరణ్ గేమ్ చేంజర్ అవుతారో లేదో చూడాలి. మరోపక్క ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడి చాలా కాలమే అయ్యింది. థ్యాంక్ యూ, వారిసు, శాకుంతలం, ది ఫ్యామిలీ స్టార్ ఇలా ఏది కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో గేమ్ చేంజర్ విజయం అందరికంటే దిల్ రాజుకు చాలా అవసరం. సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్లడానికి ఆయన సర్వశక్తులు వడ్డుతున్నారు. సినిమా విజయం సాధిస్తుందని కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అంతేకాదు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆయనదే. కాగా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతి సంపాదించడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద నిజమైన గేమ్ చేంజర్ అవుతారా లేదా వేచి చూడాల్సిందే.